ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. అసలు ఈరోజు ఎందుకు జరుపుకుంటామంటే, ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం. ఆయన గొప్ప పండితుడు, ఉపాధ్యాయుడు, తత్వవేత్త మరియు భారతదేశ 2వ రాష్ట్రపతి కూడా. ఈయన విద్యకు, ఉపాధ్యాయ వృత్తికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఈయన పుట్టినరోజుని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము. ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారు. విద్యార్థులను జ్ఞానం అందించి, శిక్షణ ఇచ్చి, విలువలను కలిగిన వారిగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. ఉపాధ్యాయుడు ఒక దీపస్తంభంలా ఉంటూ ఈ చీకటిలో ఉన్న అజ్ఞానమనే చీకటిలో ఉన్న విద్యార్థులను వెలుగులోకి తీసుకొచ్చేలా చేస్తూ ఉంటారు. ఆయన చూపిన దారి మీద నడిచి విద్యార్థులు విజయాలను సాధిస్తూ ఉంటారు. ఉపాధ్యాయులు లేకుండా సమాజం అభివృద్ధి చెందదు. పాఠశాలల్లో ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. విద్యార్థులు ఉపాధ్యాయులను సత్కరిస్తారు. అలాగే ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపే ప్రత్యేక ప్రసంగాలు కూడా చేస్తారు. కొన్ని చోట్లయితే విద్యార్థులే పాఠాలు చెప్తారు, ఉపాధ్యాయులను ఆడిస్తారు. ఆడేటట్టుగా ఈ ఒక్కరోజైనా రోజు మాకు పాఠాలు చెప్తారు, ఈరోజు మేము పాఠాలు చెప్తాము, మీరు విద్యార్థులాగా ఆడండి పాడండి అని చెప్పేసి చేస్తూ ఉంటుంటారు. ఉపాధ్యాయుల కృషి వల్లే విద్యార్థులు మంచి పౌరులుగా మారుతారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రుల తర్వాత పిల్లల్ని అంటే बादल में కొన్ని కూడా రికార్డ్ చేయరండి. సార్ సార్ మీ పాడండి.
ఇచ్చేటప్పుడు స్నాక్స్ ఇచ్చేటప్పుడు మేము పిలుస్తూ ఉంటాము. ఓకేనా? మా ప్రియమైన టీచర్స్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే. కుర్చీలు వేసాము. టీచర్స్